హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇంటీరియర్ కోచ్ ఫ్యాక్టరీ అండి, చెన్నై నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇది ఇండియన్ రైల్వే అండర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ వాళ్ళైతే రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 876 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ దీనికి 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. అడ్వైస్ వేకెన్సీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చినది లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం ఫ్రెండ్స్. ఇలాంటి మరన్నీ మీకోసం తెస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అదేవిధంగా దీన్ని ఇలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాము. అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం ఉండడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఇక్కడ June 27 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అని చూసుకుంటే July 26 వరకు అప్లై అనేది చేసుకోగలరు. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా ఐటీ వాళ్ళకు అనేది వేరువేరుగా ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందండి. ఫ్రెషర్ క్యాండిడేట్లో ఇక్కడ మనం టోటల్ వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ 276 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే కార్పెంటర్ వాళ్ళకు అనేది 37 వేకెన్సీ అండి. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 32 వేకెన్సీస్. ఫిట్టర్ వాళ్ళకు అనేది ఇక్కడ చూసుకుంటే 65 వేకెన్సీస్. మిషనిస్ట్ వాళ్ళకు ఇక్కడ 34 వేకెన్సీస్. పెయింటర్ వాళ్ళకు 33 వేకెన్సీస్. వెల్డర్ వాళ్ళకు 75 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే 2 ఇయర్ అనేది ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ అనేది ఐటీ ఉంటుందండి. అదేవిధంగా 1 ఇయర్ అనేది మీరు ట్రైనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ అనేది కూడా కంప్లీట్ అనేది అవుతుందండి. ఇది చాలా మంచి అవకాశం అండి నాన్ ఐటీ వాళ్ళకు కూడా. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ఐటీ అనేది ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఐటీ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. టోటల్ వేకెన్సీ అనేది మనం చూసుకుంటే 600 ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో ట్రేడ్ వైజ్ వేకెన్సీ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కార్పెంటర్లో ఇక్కడ 50 వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 156 వేకెన్సీస్. అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు 143 వేకెన్సీస్. మిస్ట్రిస్ట్ వాళ్ళకు అనేది ఇక్కడ చూసుకుంటే 29 వేకెన్సీస్ అండి. అదేవిధంగా పెయింటర్ వాళ్ళకు 50 వేకెన్సీస్. వెల్డర్ వాళ్ళకు అనేది ఇక్కడ 170 వేకెన్సీ అండి. అదేవిధంగా పాసా వాళ్ళకు అనేది ఇక్కడ ఓన్లీ ఐటీలో మాత్రమే ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందండి. 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా అనేది ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అనేది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూసుకుంటే 15 నుంచి 24 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. July 26 వరకు కౌంట్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనేది 5 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూసుకుంటే ఐటీ వాళ్ళకు అనేది ఫిట్టర్, మిషనిస్ట్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళైతే ఇక్కడ 10th ఇక్కడ 50% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలండి. ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. రిలేటివ్ ఫీల్డ్లో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లేకపోతే ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ వాళ్ళండి. వీళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 10th మీరు ఇక్కడ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 10+2 అనేది మీరు ఏదైనా రిలేటివ్ ఫీల్డ్లో చేసిన అప్లై అనేది చేసుకోగలరు. లేకపోతే ఇక్కడ ఐటీలో రిలేటివ్ ఫీల్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ వాళ్ళ అనేది అప్లై అనేది చేసుకోగలరండి. ట్రైనింగ్ పీరియడ్ అనేది వీళ్ళకి కూడా 1 ఇయర్ అయితే ఉంటుంది. చూసుకుంటే పాసా అండి. 10th ఇక్కడ 50% మార్క్స్ ఇక్కడ మీరు ఐటీలో ఇక్కడ కోపాస్ ట్రేడ్ అనేది మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 1 ఇయర్ అనేది వీళ్ళకనే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళని మనం చూసుకుంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్ అండి. వీళ్ళకనేది ఇక్కడ చూసుకుంటే 10th 50% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 10 తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్, అదేవిధంగా 1 ఇయర్ ఐటీ అయితే ఉంటుంది. అంటే కార్పెంటర్ అండ్ పెయింటర్ వాళ్ళ అనేది ఇక్కడ చూసుకుంటే 10th 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 2 ఇయర్ అనేది ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. వెల్డర్ వాళ్ళండి. వీళ్ళకనేది ఇక్కడ చూసుకుంటే 10th 50% మార్క్స్ అని మీరు పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇక్కడ వెల్డర్ వాళ్ళకని చూసుకుంటే మనము 1 సంవత్సరం 3 నెలలు అయితే మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 10th పైన అప్లై చేస్తే 6,000 మాత్రమే వస్తుంది. అదేవిధంగా 12th పైన అప్లై చేస్తే 7,000 వస్తుంది. అదేవిధంగా ఐటీ పైన మీరు అప్లై చేసిన వాళ్ళైతే 7,000 మాత్రం వస్తుందండి. ఇక్కడ మీరు మంత్లీ స్టైఫండ్ మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా వీడియో అనేది పెడతానండి. అదేవిధంగా ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫీజ్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఎలాంటి ఫీజు అనేది లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్వ్యూ మాత్రం ఉండదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఐటీ వాళ్ళకి అనేది 1 year ట్రైనింగ్ పీరియడ్. అదేవిధంగా మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళైతే 2 year అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకొని అప్లై అని చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.